నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే ఎంతో ఈజీ అయిన మంచి అరోమాతో నిండిన హోమ్ మేడ్ క్యాండిల్స్ని అయితే చేశాను. ఇప్పుడు ఈ క్యాండిల్స్ వెలిగించినప్పుడు వచ్చే బ్రైట్నెస్, కాంతి, వెలుగు ఇవన్నీ మా కుటుంబంతో పాటు మీ అందరి కుటుంబాల్లో కూడా రావాలని ఈ క్రిస్మస్ మరియు జనవరి 1 మరియు పొంగల్ పండగల సందర్భంగా నేనైతే క్యాండిల్స్ని తయారు చేసుకొని మా ఇంటి ముందైతే వెలిగించుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసి వేడి ఇచ్చేద్దాం. ఇది వ్యాక్స్ అండి. ఈ వ్యాక్స్ని అయితే డబల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న కప్పుతో వేసాను. ఇప్పుడైతే 2 గ్లాసులలో తీసుకొని చిన్న గ్లాసులను కొద్దిగా కర్పూరము, లవంగాలు తీసుకున్నాను. వ్యాక్స్ అయితే మెల్ట్ అయిపోయింది. ఈ మెల్ట్ అయిన దాన్ని ఆ గ్లాసులలో వేసేసుకుందాం. కొద్దిగా చల్లగా చేసుకొని వేసుకోవాలి. మనం దాంట్లో ఒత్తులు ఉన్నాయి కదండి, ఒత్తులకు ఉపయోగించే దారాన్ని అయితే వ్యాక్స్లో అట్లా 1 సెకండ్ అట్లా నాననిచ్చి బయటికి తీసేద్దాం. ఇప్పుడు ఈ గ్లాసులలో ఈ వ్యాక్స్ను అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ కర్పూర బిళ్ళలు ఉన్నాయి కదండి, ఈ గ్లాసులో ఒకటి, ఈ గ్లాసులో ఒకటి వేసేసి ఒక 3 లవంగాలను అయితే రెండిట్లలో వేసేసుకున్నాను. దీంట్లో 3, దాంట్లో 3. మంచి స్మెల్ అరోమా రావడానికి నా దగ్గర అయితే జాస్మిన్ వాళ్ళది ఉందండి. చూడండి, ఈ డ్రాప్స్ ఒక 3 దాంట్లో 3 దీంట్లో వేసామంటే మనం వెలిగించుకున్నప్పుడు గుడ్ స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా కలుపుకొని మనము ఒత్తులు తీసాం కదండి, వాటిని అయితే ఆ విధంగా క్లిప్స్కి పెట్టేశాను. ఒక 10 నిమిషాలకైతే అంతా డ్రై అయిపోయింది. కలర్నెస్ కోసము వైట్ పైన రెడ్ వ్యాక్స్ని అయితే వేస్తున్నాను. ఈ రెడ్ వ్యాక్స్ ఏ విధంగా వచ్చిందంటే వైట్గానే ఉంటుంది. దానిలో నేను క్రేయాన్ వేసానండి, రెడ్ క్రేయాన్. మా అమ్మాయి విరిగిపోయినట్టు ఉంటే ఇవైతే పక్కకు పెట్టేద్దాం. ఇంకో మోడల్లో చేశాను. ఈ వ్యాక్స్ని కూడా ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇంట్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో క్రేయాన్స్ అవి వాడొచ్చండి. నేనైతే రెడ్ కలర్ ఉంటే ఈ విధంగా వ్యాక్స్ని అయితే కరిగించేసుకున్న తర్వాత క్రేయాన్ వేస్తే అది కూడా కరిగిన తర్వాత జాస్మిన్ ఆయిల్ కొద్దిగా వేసాను. ఇదే అండి నేను క్యాండిల్లో ఒత్తులు వాడింది. పైపింగ్ థ్రెడ్ అంటారు కదా, వాటిని ఈ విధంగా వ్యాక్స్లో ఒకసారి కట్ చేసి వాటిని 1 సెకండ్లో తీసేసాను. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ పెట్టి దాంట్లో 1 కప్పు నీళ్లు వేసి, నా దగ్గర అయితే క్యాండిల్ మౌల్డ్ ఉందండి, ఈ క్యాండిల్ మౌల్డ్లో ఈ కరిగించిన వ్యాక్స్ని అయితే వేసేసుకున్నాను. తర్వాత మనము వ్యాక్స్లో అద్ది పెట్టాము కదండి ఒత్తులు, వాటన్నిటిని 5 నిమిషాల తర్వాత నిలబెట్టేసేస్తే బాగా నిల్చుంటుందండి. ఎందుకంటే కింద గట్టిపడి ఉంటుంది. కింద కూల్ వాటర్ ఉన్నాయి కదా, మామూలు వాటర్ అండి. క్యాండిల్స్లలో ఆ ఒత్తులు ఆ విధంగా పెట్టిన ఒక 15 నిమిషాలు, అర్ధ గంట కల్లా చూడండి ఎంత బాగా ఊడేస్తున్నాయో. ఈ విధంగా అన్నిటినైతే తీసేసి ఒక పక్కకు సర్ది పెట్టేద్దాం. ఎప్పటికైనా హోమ్ మేడే, బయట కొనేటివి అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా బ్రైట్గా మనకు నచ్చిన కలర్స్లలో ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇంకొక రకమైన క్యాండిల్ని చూద్దాము. నేనైతే ఇప్పుడు తులసి ఆకులు, గులాబీ పూలు మా ఇంట్లో ఉంటే కరిగించిన వ్యాక్స్లోను అవి అద్దేసి ఆ విధంగా సర్దుతున్నాను. సర్దిన తర్వాత ఈ వ్యాక్స్ని అయితే వేసేసాను, ఒత్తి పెట్టేశానండి. చూడండి, ఇప్పుడు ఈ మిగిలిపోయిన గులాబీ ఆకులను అయితే దానిపైన వేసేస్తున్నాను. కొద్దిగా కర్పూర బిళ్ళలు, కొద్దిగా జాస్మిన్ ఆయిల్, లిక్విడ్ అండి, కొన్ని యాలకులు వేశాను. ఇది కూడా ఒక 1/2 అవర్కి అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు
వీటన్నిటిని ఈ విధంగా ఒత్తులు అయితే పెద్దగా ఉంటే కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా నేను 3 రకాల క్యాండిల్స్ని అయితే తయారు చేసేసాను. మన చేతో మనం చేసుకునేటివి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కదండి. పండగ సమయంలో ఇంకా కొద్దిగా సంతోషంగా ఉంటుంది. కొత్త బట్టలు, ఈ విధంగా ఇంట్లో డెకరేషను అంతా కలిపి ఇలాంటివి మన చేత్తో మనం చేసుకునేటివి ఉంటే ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ అవుతుంది. ఈ హ్యాపీనెస్ నా కుటుంబంతో పాటు మన అందరి కుటుంబాలు, మరీ ముఖ్యంగా నన్ను ఎవరైతే ఎక్కువ యూట్యూబ్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారో వారందరి కుటుంబాల్లో కూడా ఈ వెలుగులు, ఇలాంటి బ్రైట్నెస్, సంతోషము మంచిగా రావాలని నేనైతే మరొకసారి ఆ దేవుణ్ణి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా 23rd అయితే మేము 23rd ఎందుకు చేసుకున్నామంటే 23rd చర్చి వాళ్ళు మా ఇంటికి వస్తారు. అదేవిధంగా వాళ్ళు వచ్చే సమయానికి ఇండ్లు ఈ విధంగా ఉండాలని ఈసారి అయితే నేను ఈ విధంగా చేశాను. మీ అందరికైతే నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. ఈ క్రిస్మస్ని ఈ విధంగా చేసేసుకున్నాము. మాకు ఇదే ఎంజాయ్మెంట్ అయిపోయిందండి. ముగ్గులు వేసుకోవడము, ఈ క్యాండిల్స్ తయారు చేసి దాంట్లో మధ్యన సర్దుకోవడము, చాలా హ్యాపీగా అయితే ఈ క్రిస్మస్ అయిపోయింది. మీరందరూ కూడా రాబోయే పండగలు ఈ విధంగానే సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.